మందిరంలో మనం అందరం కలుసుకొని దేవుని ఆరాధించడానికి దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహించారు మనకి. మరి లాక్డౌన్ రోజుల్లో మరి మనందరం ఇళ్ళ దగ్గరే ఉండి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. మన ప్రభువు ఎక్కడైనా ఉంటాడు. సో మందిరంలోకే వెళ్ళి ప్రార్థన చేయాల్సిన పని లేదు. కాకపోతే మనం సహవాసంగా కూడుకోవాలి కాబట్టి మనం మందిరాల్లోకి వస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో కూర్చొని మరి అన్నదమ్ములంగా అక్క చెల్లెళ్ళంగా దేవుని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి ఈరోజు దేవుడు నన్ను చెప్పమన్నటువంటి మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో కొంతమంది అమ్మివేయబడ్డారు, కొంతమంది కొన్ని అమ్మేసుకున్నారు. అమ్మివేయబడిన వారు, అమ్మేసుకున్న వాళ్ళు, ఇది దేవుడు చెప్పమన్న మాట. దేవుని పిల్లలారా, మనందరం ఎరుగుదుమో ఆదికాండం 37:26 నుంచి 27 వరకు ఉన్న మాటలను చదవండి. ఆదికాండం 37:26 నుంచి 27 వరకు ఉన్న మాటలు చదవండి. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును ఏ ప్రయోజనం? ఈ ఇష్మాయేలీలకు వానిని అమ్మివేయుదము రండి, పాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కొడుకుల్లో చివరి నుంచి 2వ వాడైనటువంటి యోసేపు ఒక చిత్రమైనటువంటి అంగీ కుట్టించుకొని, లేదా వాళ్ళ అమ్మా నాన్న అతనికి గిఫ్ట్గా ఒక చిత్రమైన అంగీ ఇస్తే అతను ఆ అంగీ వేసుకొని ఎంతో మురిసిపోతా ఉండేవాడు. యోసేపుకి 11 మంది ఉన్నారు. యోసేపు తర్వాత బెన్యామీను అనేటటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు. యోసేపుకి మొత్తం మీద 10 మంది అన్నయ్యలు ఉన్నారు. వీళ్ళల్లో ఒక ఆయన ఏమంటున్నాడంటే, సహజంగా ఈ ఆలోచన పెద్దోడికే వస్తుంది. పెద్దోడు ఏమంటున్నాడంటే, ఇష్మాయేలీలకు అమ్మేద్దాం. యోదా పెద్దవాడు, ఇతను అంటున్నాడు అనమాట, మనం అమ్మేద్దాం, వీడిని చంపొద్దు అనని. ఇంతకీ యోసేపుని అన్నలు ఎందుకు అమ్మేస్తున్నట్టు, అన్నలు తమ్ముడిని ఎందుకు అమ్మేసినట్టు అనే విషయాన్ని మనం గమనిస్తే, తమ్ముడు వాళ్ళకు చేసినటువంటి విరోధమైనటువంటి కార్యక్రమాలు ఏమీ లేవండి. తమ్ముడు అన్నలతో ఎప్పుడు దెబ్బలాటలు పెట్టుకోవాలి. తమ్ముడు అన్నయ్యని ఎప్పుడూ కొట్టలేదు. ఈ యోసేపు తనకున్నటువంటి 10 మంది అన్నయ్యల జోలికి ఎప్పుడు పోలేదు. యోసేపు ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటా ఉండేవాడు. వాళ్ళ అన్నయ్యల మందు తాగిన యోసేపు తాగేవాడు కాదు. వాళ్ళ అన్నయ్యలందరూ పనికిమాలిగా తిరిగిన యోసేపు తిరిగేవాడు కాదు. వాళ్ళ అన్నయ్యలందరూ ప్రార్థన కూడా చేసుకోకుండా పడుకుంటా ఉంటే యోసేపు మాత్రం అర్ధరాత్రి వరకు ప్రార్థనలు చేసేవాడు. వాళ్ళ అమ్మ నాన్న మోకరిస్తే యోసేపు కూడా పక్కకి వెళ్ళి మోకరించేవాడు. యోసేపు వాళ్ళ అన్నయ్యలకు చేసినటువంటి తేడా పాడా విషయాలు ఒక్కడ కూడా లేవండి. అయినా అన్నయ్యలు ఎందుకు అతని మీద పగబట్టారు. అంత మాత్రమే కాదు, యోసేపు కలలు గంటా ఉండేవాడు. యోసేపు దైవరాజ్యానికి సంబంధించినటువంటి కళలు, పరలోకానికి సంబంధించినటువంటి కళలు, అట్లాగే భూమికి ఆకాశానికి దేవుడిచ్చినటువంటి దర్శనాలు కంటా ఉండేటటువంటి వాడు యోసేపు. ఏ తప్పు చేయలే. అయినా అన్నలు 10 మంది కలిపి ఒక్కడి మీద పగబట్టారు. ఒకవేళ ఈ 10 మంది అందరికంటే పెద్దోడి మీద పగబడితే పర్వాలేదు, 10 మంది కలిసి అందరికంటే చిన్నోడి మీద పగబట్టారు. యోసేపు ఏమీ చేయని పాపానికి అతని మీద పగబట్టారు, అతన్ని అమ్మేశారు. దేవుని పిల్లలారా, వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? అమ్మివేయడానికి గల కారణం ఏంటంటే, వీడు పోయినా మనకు ఒక డబ్బులు రావాలా, దాంతో మనం బ్రాందీ విస్కీలు తెచ్చుకొని తాగి తందరాలాడాలా. వీడు పోయాడంటే మనకు ఫంక్షన్ జరగాలి. వీడి ఇంట్లో నుండి పోవడంతో మనం అందరం సంతోషంగా మందు పార్టీ చేసుకోవాలి. ఇది వాళ్ళ ఉద్దేశం. సో అందుకనే అతన్ని 20 వెండి నాణ్యాలకు అమ్మేశారు. యోసేపుని వాళ్ళు 20 వెండి నాణ్యాలకు అమ్మేశారు. కొన్న వాళ్ళు ఎవరో తెలుసా? ఇష్మాయేలీలు. వాళ్ళు ఎట్లా కొన్నారో తెలుసండి యోసేపుని? వాళ్ళు అప్పటికి
ఏం వ్యాపారం చేసుకుంటున్నారో చూడండి. వీళ్ళు వాళ్ళ వ్యాపారం ఏంటి? ఇష్మాయేలీయులు బోళమును, గుగ్గిలమును, మస్తకి మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులు అయిన మార్గస్తులు గిలాదు నుండి వస్తూ ఉన్నారు. వీళ్ళ వ్యాపారం ఏంటో తెలుసా? గిలాదు గుగ్గిలం అమ్మడం, మస్తకీయ బోళమును అమ్మడం, ఈ వ్యాపారం చేసుకునేవాళ్ళు వీళ్ళు. తమ సొంత తమ్ముడిని, తమ రక్త సంబంధిని నిర్దాక్షిణ్యంగా ఒక వ్యాపారస్తులకు అమ్మేశారు. వాళ్ళు ఎట్లా కొన్నారంటే, గుగ్గిలం ఎట్లా కొంటారో, మస్తకి ఎట్లా కొంటారో, ఒక వస్తువుని ఎట్లా కొంటారో, ఒక పదార్థాన్ని ఎట్లాగైతే కొంటారో అట్లాగే యోసేపును కూడా కొనేశారు. యోసేపు ఏ తప్పు చేయలే, యోసేపు ఏ పాపం చేయలే, యోసేపు వాళ్ళ అన్నయ్యలతో ఎప్పుడు దెబ్బలాడలేదు. అయినా అన్నలందరూ అతన్ని ఒక వస్తువును అమ్మేసినట్టు అమ్మేశారు. వీళ్ళు కూడా ఇక్కడ గుగ్గిలము, ఇక్కడ ఉన్నటువంటి మస్తకి అలాంటివన్నీ కొనేసి ఐగుప్తులో అమ్మడానికి వెళ్తున్నారు. వీళ్ళు సేమ్ అదే పనిలో వీళ్ళు కూడా అమ్మేద్దాం మనం అని యోసేపును వాళ్ళు కొని కాళ్ళు చేతులు కట్టేసి ఒంటి మీద వేసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. నా దేవుని పిల్లలారా, అమ్మేవాడు ఉద్దేశం మనకు అర్థమైంది, వాడికి డబ్బు కావాలని. కొనేవాళ్ళ ఉద్దేశం అర్థమైంది, వాళ్ళతో వాళ్ళ తమ్ముడు ఉండడానికి. అమ్మేవాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మా తమ్ముడు మాకొద్దు, ఈ కళలు కనేవాడు మాకొద్దు, ఈ ప్రార్థన చేసేవాడు మాకొద్దు, అస్తమానం మోకరించేవాడు మాకొద్దు, అస్తమానం దేవుడి గురించి మాట్లాడేవాడు మాకొద్దు, మాతో తాగేవాడే మాకు కావాలి, మాతో మందు పార్టీకి వచ్చేవాడే మాకు కావాలి, మాతో తాగి తందనాలు ఆడేవాడే మాకు కావాలి, మాతో కలిసి భయంకరమైన గాలి తిరిగేవాడే మాకు కావాలి అని అనుకున్నటువంటి అన్నలకు యోసేపు పనికి రాలేదు. అందుకని వాళ్ళు అతను నమ్మేశారు. కొనుక్కున్నది ఎందుకు కొనుక్కున్నాడంటే, నాకు డబ్బు కావాలి, నేను ఎట్లా ఈ పదార్థాలను కొనుక్కుంటున్నాను కాబట్టి అతను వాటితో పాటు వీళ్ళు కూడా సంతలో పెట్టి అమ్మేస్తాను అని ఇష్మాయేలీలు కొనుక్కున్నారు. దేవుని పిల్లలారా, ఈ యొక్క యోసేపు ఒక్కసారి కాదు అమ్మబడింది, 2 సార్లు అమ్మబడ్డాడు. అతన్ని 2 సార్లు అమ్మేశారు. మొదటిగా అన్నలు అమ్మేశాడు, రెండవదిగా ఇష్మాయేలీలు అమ్మేశారు. ఐగుప్తు తీసుకుని వెళ్ళారు. ఆయన మెడలో ఒక బ్యాట్ చేశారు. ఇతను 20 వెండి నాణాలని లేదా 25 వెండి నాణాలని లాభానికి అమ్ముకుంటారుగా. ఒక బానిసగా ఐగుప్తు దేశంలో ఆయన మెడలో ఒకటి రాసి ఒక బోర్డు పెట్టి, ఇదిగో ఈ మనిషి, ఈ ఉంగరాలు జుట్టుకున్నాడు, ఇదిగో ఈ గుండ్రపు కళ్ళను కలిగినటువంటి వాడు, ఈ చక్కనైనటువంటి యవనస్తుడు, 25 వెండి నాణాలు అని బోర్డు పెట్టి సంతలో నిలబెట్టారు యోసేపుని. ఏమి తప్పు చేయలే యోసేపు, ఏ పాపం చేయలే యోసేపు. కానీ సంతలో ఒక డాల్ లాగా, సంతలో ఒక పనిముట్టులాగా, సంతలో ఒక బొమ్మలాగా నిలబడి ఉన్నాడు అమ్మివేయబడడానికి. ఇష్మాయేలీలు పొతీఫర్కు అమ్మేశారు. పొతీఫర్ మరలా ఆ 25 వెండి నాణాలు ఇచ్చి కొనుక్కొని యోసేపుని తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు పని మనిషిగా. ఇతని జీవితం ఏమైంది? అమ్మేసినటువంటి వారు ఏమయ్యారు అంటే, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారు. డాడీ తమ్ముడిని ఒక భయంకరమైన క్రూర జంతువు తినేసింది, ఇదిగో అంగీ తీసుకొచ్చాం అనని అతను అంగీని లాగేసి వాళ్ళు ఒక గొర్రె పిల్ల యొక్క రక్తంలో దాన్ని ముంచి డాడీ దగ్గర తీసుకెళ్లారు. అతను దుమ్ము నెత్తి మీద పోసుకొని, బూడిద నెత్తి మీద పోసుకొని యాకోబు ఏడమని రోజు లేదండి, రోజు ఏడుస్తున్నాడు. ఎంతమంది వచ్చినా అతన్ని ఓదార్చలేకపోతున్నారు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను ఇట్లా ఏడ్చి నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతా, ఏడ్చి నేను చచ్చిపోయి నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతా. మీరు ఆ పేజీ తిప్పితే ఉంటుంది ఆ మాట చూడండి. అంటున్నాడు 35, అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చడకు యత్నం చేసిరు కానీ, 35 యత్నం చేసిరు కానీ, అయితే అతడు ఓదార్పు పొందనల్లక. ఒక చక్కని కొడుకుని ఎవరు పోగొట్టుకుంటారండి? ఏ తప్పు చేయనటువంటి కొడుకును ఏ తండ్రి చావాలని కోరుకుంటాడు? ఏ తల్లి చావాలని కోరుకుంటుంది? అందరిలోకెల్లా మంచి కొడుకు అండి ఇతను. తాగుడు అలవాటు లేని కొడుకు, పాపం అలవాటు లేని కొడుకు, లంచం అలవాటు లేని కొడుకు, బూతుల అలవాటు లేని కొడుకు, తల్లిదండ్రులు చక్కగా చూసుకునే కొడుకు, ఎప్పుడు పిలిచినా పలికే కొడుకు. ఇప్పుడు తండ్రి చూడడానికి లేకుండా పోయాడు. దేవుని పిల్లలారా, పిశాసు మరి జంతువుల యొక్క వాటికి ఆహారంగా మారిపోయాడు.
చనిపోయాడని తెలియగానే ఈ తండ్రి అల్లారిపోతున్నాడు. వాదార్పు పొందనలక నేను అంగలార్చుచు, ఏమంటున్నాడు చూడండి, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడుస్తూ ఉన్నాడు. అప్పటికి యాకోబు చాలా ముసలోడు. వేళాశ తీరాలనుకున్నారే కానీ అయ్యో మా తమ్ముడు లేకపోతే మా నాన్న మా అమ్మ భయంకరంగా ఏడుస్తారు, ఒకవేళ వాళ్ళు ఏడ్చేటప్పుడు వాళ్ళ గుండె ఆగిపోతే మాకు అమ్మ నాన్న లేకుండా పోతారు అనే ధ్యాసే లేదండి వీళ్ళకి. వాళ్ళందరూ కూడా ఆ తర్వాత చూద్దాం 36. మిద్యానీయులు ఐగుప్తునకు అక్కడ అతన్ని తీసుకొని పోయి 36 ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతిఫరునకు అతనిని అమ్మివేసిరి. రెండోసారి అమ్మివేయబడ్డాడు యోసేపు. ఇష్మాయేలీలు ఒకసారి అమ్మారు, వాళ్ళ అన్నలందరూ ఒకసారి అమ్మేశారు. ఈ జీవితాన్ని కనుక మనం లాస్ట్ ఫైనల్గా అమ్మేసిన వాళ్ళందరూ అట్లా అయిపోయినారు. దేవుని పిల్లలారా, వాళ్ళు తాగుబోతులు తిరుగుబోతులుగా మారిపోయారు. వాళ్ళ డాడీని మోసం చేశారు. వాళ్ళు మొత్తానికి మన పని అయిందిరా, మన తమ్ముడిని ఏదో రకంగా మనం అడ్డు తొలగించుకున్నాం, వాడు మనకు ఆటంకంగా ఉంటున్నాడు, వాడే మనకు అడ్డు, మనం తాకకుండా, మా యేసేపే మనకు అడ్డు, మనం భయంకరంగా తిరగకుండా. కాబట్టి అడ్డు తొలగించుకున్నాం. వాళ్ళందరూ ఎవరి దారి యమున తీరైపోయినారు. మరి ఈ పొతీఫర్ ఇంట్లోకి వెళ్ళినటువంటి యోసేపు అమ్మివేయబడిన వాడు ఏమయ్యాడు అని కట్ చేస్తే ఫైనల్కి వచ్చేసరికి ఇప్పుడు మీరు ఆదికాండం 41 చదవండి. ఈ అమ్మివేయబడిన వాడు ఏమయ్యాడు? ఎస్, మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే 41 నుంచే కదండి. మరియు ఫరో చూడుమో, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన రెండో రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనం చేయండి అని అందరి ముందు తన కేకలు వేయించాడు. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కలలు కనేవాడు మాకొద్దు అని అన్నారా? కానీ ఐగుప్తుకి వెళ్ళినటువంటి యోసేపు ఐగుప్తు ఫరోకు వచ్చినటువంటి కళకు అర్థం చెప్పడం వల్ల ఆ దేశానికి అధిపతి అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళేమో కళలు కనేవాడు మాకొద్దు అన్నారు. ఆ దేశానికి పోయి కళకు అర్థం చెప్పేసరికి ఒక్క కళకు అర్థం చెప్పడాన్ని బట్టి అతను ఆ ఫరో తర్వాత అధిపతిగాను నాయకుడుగాను ఆ దేశానికి అయ్యాడు. అంత మాత్రమే కదా, ఏం చేశాడట ఈ ఫరో తన చేతినున్న తన ఉంగరాన్ని తీసి యోసేపు చేతిని పెట్టాడు. వాళ్ళు ఒకవేళ తమ్ముడిని గోతులో పడేసేసేటప్పుడు ఏం చేస్తుంటారంటే, తమ్ముడు కొన్నటువంటి ఏనా ఉంగరాలు ఉంటే ఆ ఉంగరాలు పీకేసుకొని ఇక వీడి దరిద్రం వదిలిపోయింది కాబట్టి, ఇక వీడు రాడు కాబట్టి, వీడికి అమ్మానాన్ని పెట్టినటువంటి ఆ చిటికనేలుకున్న ఉంగరం ఎందుకు వాడికి, ఆ ఎడం పక్కన ఉన్నాడు ఎడం చేతుకున్న ఉంగరం ఎందుకు వాడికి, కాళ్ళకు పెట్టుకున్నటువంటి ఆ వెండి బేడీలు ఎందుకు వాడికి అని లాగేసుకుని ఉంటారు అన్నయ్యలు. కానీ ఇప్పుడు దేశంలో దేవుని పిల్లలారా, ఫరో తన చేతి ఉంగరం తీసి యోసేపుకు పెట్టాడు. హల్లెలూయా. అమ్మివేయబడినటువంటి వాడు ఉంగరాలు తొడిగించుకుంటున్నాడు. ఇప్పుడు కళలో కనేవాడు మాకొద్దంటే ఇక్కడ అదే కళను ఉపయోగించి దానికి అర్థం చెప్పుకొని ఉంగరాలు తెచ్చుకుంటున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు చూద్దాం. ఆ ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టాడు. సన్నపు నారబట్టలు అతనికి తొడిగించారు. వాళ్ళు ఏం చేశారు? అన్నయ్యలో తొడుక్కున్న అంగీని తీసేశారు. ఇక్కడ మామూలు బట్టలు కాదు, సన్నపు వెరీ ప్యూర్ కాటన్, మంచి యొక్క 100% కాటన్ వస్త్రాలు ఇప్పుడు మరి యోసేపుకి రాజు తొడిగిస్తా ఉన్నాడు, ఫరో తొడిగిస్తా ఉన్నాడు. అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి, అప్పటి వరకు యోసేపు ఎక్కడున్నాడు తెలుసా? జైల్లో ఉన్నాడు. కాళ్ళకేమో ఇనప గొలుసులు, చేతులకు ఇనప గొలుసులు. ఇప్పుడు ఫరో యోసేపు మెడకు బంగారపు గొలుసు వేస్తున్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అమ్మేసిన వాళ్ళు ఒకవేళ ఇదిగో భయంకరమైన అసూయతో అమ్మేసినటువంటి వారు ఒకవేళ భయంకరమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి మత్సరముతో తమ్ముడిని అమ్మేశారేమో, కానీ అమ్మివేయబడిన వాడు, నువ్వు నాకు వద్దు అన్నవాడు, అనిపించుకున్నవాడు పొరుగు దేశానికి వెళ్ళి చేతికి ఉంగరాన్ని పెట్టించుకుంటున్నాడు ఒక పెద్ద ఆయన చేత.
మెడలో గొలుసు వేయించుకుంటున్నాడు, బంగారపు గొలుసుని. ఫరో చేత తన రథం, రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనం చేయుడని అతని ముందర జనులు కేకలు వేశారు. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని దేవుడు నియమించాడు. హల్లెలూయా. గోతులు పడేసిన తర్వాత అన్నలందరూ అనుకొని ఉంటారు, ఈ రోజు పీడ అయిపోయింది, ఒరే యోసేపు నువ్వు గోతులనే ఉండాలా, నువ్వు అక్కడే చావాలా అని అనుకొని ఉంటారు. తీసిన తర్వాత ఈడు జన్మలో మాకెప్పుడు కనపడకూడదు అని సొంత ఊర్లో కాదు, సొంత దేశంలో కాదు అమ్మేసింది, పొరుగు దేశానికి అమ్మేశారు. గొడ్డు నమ్మేసినట్టు, పశువు నమ్మేసినట్టు. ఇక వీడు ఏమైతే మాకెందుకు అని అనుకున్నారు. కానీ దేవుని పిల్లలరా, ఇక్కడ యోసేపు పరిస్థితి మారిపోయిందంతా, అమ్మివేయబడినటువంటి వారి పరిస్థితి అంతా మారిపోయింది. ప్రజలందరి ఎదుట ఫరో ఏమంటున్నాడు తెలుసా? అతనికి వందనం చెప్పండి, జై కొట్టండి, అతనికి ఆ యోసేపుకి నమస్కారం చేయండి, కాళ్ళకి దండం పెట్టండి, సాగిలి పడండి అని ఫరో అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళేమో మా పీడ విరిగిడైపోయింది అని అనుకుంటే, మాకు ఒక దిక్కు దొరికింది, ఈ కరువులో నుండి, కాటకాల్లో నుండి మమ్మల్ని రక్షించడానికి ఒక మనిషి దొరికాడు అని ఫరో సంతోషపడిపోతున్నాడు. ఉంగరం తీసి ఇచ్చేసాడు, గొలుసు తీసి ఇచ్చేసినాడు, అందరినీ నమస్కారం చేయాలని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. గట్టి చెప్తామా? హల్లెలూయా. ఇంకా చూద్దాం, ఇంకొక మాట చూద్దాం మనం. ఇంకొక ఆయన అమ్మేసుకున్నాడు. ఏం అమ్మేసుకున్నాడో చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 34వ వచనం. దాంట్లో వాళ్ళు ఏమో వాళ్ళ తమ్ముడిని అమ్మేశారు. ఇంకోటి అమ్మేసుకున్నాడు. ఏం అమ్మేశాడో చూద్దాం. ఆదికాండం 25:34. యాకోబు ఆహారమును ఏసావుకి ఇచ్చాను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు యాసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. చూడండి 34 మళ్ళా నేను చదువుతున్నాను. 33 నుంచి. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును, చిక్కుడుగాయల వంటకమును యాసావుకి ఇచ్చెను. అతడు తిని తాగి లేచిపోయాను. అట్లు యాసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. నేను ఇంట్లో పెద్ద కొడుకునే అన్న విషయము, ఆ ఆధిక్యత, ఆ గొప్పతనము, ఆ గౌరవం నాకొద్దు అన్నాడు యాసావు. వేటాడు వచ్చాడు, అడవికి వెళ్ళొచ్చాడు, అరణ్యానికి వెళ్ళొచ్చాడు. యాసావు వచ్చేసరికి బాగా ఆకలేసింది. ఆకలేసేసరికి అప్పటికే ఇంట్లో మంచిగా వంట చేస్తున్నాడు యాకోబు. వాళ్ళ అమ్మ దగ్గరుండి మంచిగా నేర్చుకున్నాడు. సాధువట ఆయన. యాకోబు సాధువు అనే మాట ఉంది 27లో. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు వేటాడుట యందు ఏర్పరి అరణ్యవాసిగా ఉన్నాడు. యాకోబు సాధువు అయి గుడారంలో నివసించుచున్నాడు. అరణ్యం బెటరా, గుడారం బెటర్ అంటారా? యాసావేమో ఇద్దరు పెద్దోళ్ళు అయ్యారు, ఇద్దరు కలిసి పుట్టారు కదండి, వాళ్ళిద్దరు ట్విన్స్ కదా. యాసావు యాకోబు కూడా కలిసి పుట్టారు, ఇద్దరు పెరిగారు. ఒకడేమో పద్దాక వేటాడి అరణ్యవాసిగా ఎదిగాడట, అంటే అడవిలో తిరిగేటటువంటి మనిషిలాగా ఎదిగాడు. ఇక ఈయనేమో గుడారంలో నివసిస్తూ గుడారంలోనే పెరిగాడట. ఏది బెటర్? అరణ్యంలో బెటరా, గుడారం బెటర్ అంటారా? గుడారం అంటే గుడి, గుడారం అంటే దేవుని మందిరం. అరణ్యం అంటే ఇంకా లోకం, వాళ్ళు తిరుగుతా ఉంటారు. ఇతను వేటాడినటువంటి వాడే, బలవంతుడే, సూర్యుడే, వీరుడే. కానీ వచ్చేసరికి ఆకలేసింది, ఆకలేసి అమ్మేసుకున్నాడు. ఏమేసి అమ్మేసుకున్నాడండి? ఆకలేసి అమ్మేసుకున్నాడు. కొంతమంది మందు తాగాలని ఆస్తులు అమ్మేసుకుంటారు. సారా తాగాలనిపించింది అందుకని అమ్మేశారు. సారా తాగాలనిపించింది అందుకని భార్య యొక్క మంగళసూత్రం అమ్మేశారు. ఇంకేదో పేకాట ఆడాలి అని అనుకున్నాడు, పేకాట్లో లాస్ వచ్చింది, ఉన్న డబ్బులు పోయి, అందుకని ఇంట్లో ఉన్నటువంటి ఇతర గిందులు గంట మొత్తం అమ్మేశాడు. ఈ చిన్ని విషయానికి అమ్మేసుకునేటటువంటి మనుషులు. యాసావు ఆకలేసింది, జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఆకలి ఎక్కువ, జ్యేష్ఠత్వం ఎక్కువ. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఇంట్లో మొదటి పుడితే చివరి పుడితే రెండోవాడిని అయితే మొదటోడిని అయితే నాకు ముందు ఆకలే, నాకు అన్నమే కావాలా, నాకు ఆకలి అవుతుంది, నాకు ఆ తర్వాత సంగతి నాకు అనవసరం, ఇప్పుడు నా కడుపు నింపితే చాలు అనేటటువంటి ఆలోచన యాసావుది.
తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఇందాక అన్నలు తమ్ముడిని అమ్మేసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, వీడు మాకు ఆటంకంగా ఉంటున్నాడు, తాగనీట్లా మా నాన్న వాళ్ళకి వెళ్ళి పిత్రీలు చెప్తున్నాడు, ఇంకెక్కడికైనా ఏదైనా తిరుగుదామంటే, పాపం చేద్దామంటే, జాగ్రత్తం చేద్దామంటే ఈడో ఒకడు మాకు పానకొన పొడకలాగా ఎదురవుతున్నాడు, వీడిని ఆటంకం తొలగించుకోవాలని అన్నలు తమ్ముడిని అమ్మేశారు వాళ్ళ ఉద్దేశం. ఇష్మాయేలీలు అతను కొనుక్కున్నారు, వాళ్ళ ఉద్దేశం అంటే కాసిన డబ్బులు వస్తాయి అని. ఇప్పుడు యాసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఉద్దేశం ఏంటంటే అన్నం కోసం, కేవలం మామూలు భోజనం, ఒక్క పూట భోజనం కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. నా దేవుని పిల్లలారా, చాలామంది ఇటు స్థితిలోనే ఉంటారు. కొన్నవాని ఉద్దేశం ఏంటి, అమ్మినోడి ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే, అమ్మినోడేమో భోజనం కోసం అమ్మేసుకుంటే, కొన్నవాడేమో ఆ జ్యేష్ఠత్వాన్ని కొన్నవాడేమో ఆశీర్వాదం కోసం కొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత తెలివి! కొంతమంది వారి జీవితాలను ఇట్టే అమ్మేసుకోవాలని చూస్తారు, వారి జీవితాలను ఇట్లే పాడు చేసేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఎవరికి పడితే వాళ్ళకు జీవితాలు ఇచ్చేస్తారు, ఎవరికి పడితే వాళ్ళకు హృదయాలు ఇచ్చేస్తారు, ఎవరికి పడితే వాళ్ళకు దాసోహం అయిపోతారు, ఎవరికి పడితే వాళ్ళకు హృదయాల్లో స్థానం ఇచ్చేస్తూ ఉంటారు. లెటర్స్ నాట్ ఇట్లా మన దేవుని పిల్లలారా ఒకరి జీవితం మన బ్రతుకులను అమ్మేసుకునేటటువంటి పరిస్థితుల్లో, చిన్ని విషయానికి అమ్మేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. భోజనం కోసం అమ్ముడైపోవద్దు, డబ్బు కోసం అమ్ముడైపోవద్దు, వస్త్రాల కోసం అమ్ముడైపోకూడదు. నేను నీకు బట్టలు ఇస్తానంటే నువ్వు దేవుని వదిలిపెట్టుకోకూడదు, నేను నీకు నూనె డబ్బాలు ఇస్తానంటే దేవుని వదిలిపెట్టుకోకూడదు. అది జ్యేష్ఠత్వము. పరలోక రాజ్యము దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క రాజ్యం కోసం ప్రాకులాడాల్సినటువంటి నీవు ఒక్క పూట భోజనం కోసం, ఒక బట్టల కోసం, ఒక శారీ కోసం, ఒక జత బట్టల కోసం దేవుని వదిలిపెట్టేస్తావా? ఒక గేదె కోసం, ఒక ఆవు కోసం జ్యేష్ఠత్వాన్ని వదిలిపెట్టేస్తావా? కొన్నవాడైతే ఏమయ్యాడో చూడండి. కొనుక్కున్నటువంటి అతను కోరచేసి కొనుక్కున్నటువంటి అతను ఏమయ్యాడు చూడండి. ఇప్పుడు 27-28 చదవండి. 27-28 ఆదికాండం 27-28లో ఇదిగో నేను చదువుతున్నాను. అప్పుడు అతని వస్త్రముల వాసన చూసి అతను దీవించి ఇట్లా, నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేరి సువాసన వలె ఉన్నది. ఆకాశమందును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమేన్. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధువులకు నీవు ఏలికవై ఉందువు, నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక. ఎట్లాగా ఆశీర్వదించేశాడు వాళ్ళ నాన్న. దేంతో తెలుసా? ఆయన రోజు ఏకమాసం తీసుకొస్తున్నాడంట వాళ్ళ డాడీకి యాసావు. కానీ ఆ రోజు నేను మేకమాసం తీసుకెళ్ళి, మామూలుగా ఎక్కడి నుంచి వేటాడి తీసుకొచ్చింది కాదు, ఇంట్లో ఉన్న మాంసం గిన్నెలో పట్టుకొని తీసుకొని వెళ్ళేసరికి దీవించబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు లేవు ఆశీర్వాదాలు, అసలైనటువంటి కొడుకు ఆశీర్వాదాలు లేవు. జ్యేష్ఠుడు ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. నాకు భోజనమే ముఖ్యం, కానీ నాకు జ్యేష్ఠత్వం, ఈ పదవి నాకొద్దు, ఇంట్లో పెద్ద కొడుకు అనే పదవి నాకొద్దు, నాకు తిండే ముఖ్యం అని అనుకొని అమ్మేసుకున్నాడు. దాన్ని అమ్ముకునేసరికి ఆశీర్వాదాన్ని కూడా పోగొట్టేసుకున్నాడు. తర్వాత మనం కింద చూస్తే 39 చదువుదాం. ఏసావు వచ్చి అమ్మేసుకున్నవాడు వచ్చి అడుగుతున్నాడు. ఇప్పుడు ఏసావు, నా తండ్రి నీ అంత ఒక దీవెన ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలుగెత్తి ఏడవగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసం భూసారం లేకయు, ఆ పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును, నీవు కత్తి చేత బతుకుతావు, నీ సహోదరునికి దాసుడు అవుతావు, నీవు తిరుగులాడుచుండగా నీ మేడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చాడు. అసలు ఇది ఆశీర్వాదమేనండి. ఇంట్లో మొదటే పుట్టాడు, ఏ ప్రయోజనం? ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు. ఏడుపేదో ముందుండాలి. మనం కూడా అంటాం కదా, ఏడుపేదో ముందుండాలి. అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు ఎట్లా వస్తే అట్లా మొత్తం రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 90 రోజులు అయిపోయింది, ఆన్లైన్లో ఒకటి ఎక్కేసింది. ఇప్పుడు చెడిస్తే ఎట్లాగా? అమ్మేసుకున్నావు నువ్వు. అప్పుడు నువ్వు ముందు వెనక గనక ఎర్రగా కనబడుతున్నటువంటి చిక్కుడుగా కూర కోసం నీ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నావు. ఇక నీకు మిగిలింది ఏంటో తెలుసా? మీ అన్నయ్య, మీ తమ్ముడు ముందు నువ్వు సాగిలు పడతాం, ఒక కత్తి పట్టుకొని అందరం బెదిరించుకొని బతకడమే నీ బతుకిక.
ఇలాంటి పరిస్థితి దేవుని పిల్లలారా, అమ్మి వేసుకున్నటువంటి యాసావు కొనుక్కున్నటువంటి యాకోబుని మనం ఇద్దరు అన్నదమ్ములను చూస్తే తన జాస్రత్వాన్ని అమ్మేసుకున్నాడు, దానికి విలువ లేదు అనని. కానీ యాకోబు దాన్ని కొనుక్కున్నాడు, అది చాలా విలువైంది అనని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి మనం నమ్ముకున్నాము, అది చాలా విలువైంది. చాలామంది ప్రభువులో ఏముంది, క్రీస్తులో ఏముంది, దేవుని నమ్మడంలో ఏముంది, బాప్తిజంలో ఏముంది అని అనుకుంటూ దాన్ని చీప్గా చూస్తారు. కొంతకాలం తర్వాత వాళ్ళే విలువ లేనటువంటి వారిగా మారిపోతారు. దేవుని పిల్లలారా, ఇంకా కిందకి మనం చదువుదాం. మత్తయి సువార్త 26:15. ఇంకొక మాట మనం చదవాలండి. ఇందాక దానిలో యాకోబు ఎట్లా దీవించబడ్డాడు అని అంటే 39లో మనం చూసాము. 28లో దీవించబడ్డాడు. యాకోబు అక్కడి నుంచి తన మామగారింటికి వెళ్ళాడు. ఒంటి చేతితో లేదా లేకపోతే ఎంప్టీ హ్యాండెడ్గా పోయినవాడు, ఖాళీ చేతులతో తన మామగారింటికి వెళ్ళినటువంటి యాకోబు వచ్చేటప్పుడు భార్యలు, పిల్లలు, మనవరాళ్ళు వేసుకొని విశాలమైనటువంటి ఆస్తితో తిరిగి వస్తూ ఉన్నాడు. జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్న, లేకపోతే జ్యేష్ఠత్వాన్ని కావాలి అని కోరుకున్నటువంటి యాకోబు బహుగా దీవించబడ్డాడు. ఈ జ్యేష్ఠత్వం నాకొద్దు అని అమ్మేసుకున్న యాసావు కత్తితో బతకడానికి ప్రారంభించాడు. మత్తయి సువార్త 26:15 చదువుదాం ఇప్పుడు. మత్తయి సువార్త 26:15. ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మిమ్మల్ని కూడా ప్రేమతో మరి ఈ వాక్యాన్ని వినండి, దయచేసి వినండి. మత్తయి సువార్త 26:15. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణాలు తూచి వానికి ఇచ్చారు. చాలు. మత్తయి సువార్త 26:15. మత్తయి సువార్త 26:15. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిస్తారు అని వారిని అడిగాడు. అందుకు వారు 30 వెండి నాణాలు తూచి వానికి ఇచ్చారు. ఈయన కూడా అమ్మేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఒక ఆయన యేసు ప్రభువుని అమ్మేయడానికి ఒక శిష్యుడు మరి బేరసారాలు కుదుర్చుకుంటున్నాడు. ఇక్కడ ఇదేదో బిజినెస్ లాగా. అక్కడ ఆయన్నేమో వాళ్ళ అన్నయ్యలు అమ్మేశారు, ఇక్కడ ప్రభువునేమో సొంత శిష్యుడు అమ్మేయడానికి ప్లాన్లు వేస్తూ ఉన్నాడు, మాస్టర్ ప్లాన్ గీస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు అనమాట. నేను మా గురువు గారిని అప్పగిస్తే, నేను బోధకుడిని అప్పగిస్తే మీరు నాకు ఏమి ఇస్తారు అనేటటువంటి మాట. వాళ్ళు వెంటనే ఆ మాట అనగానే వెంటనే వీళ్ళు ఏమన్నారంటే 30 వెండి నాణ్యాలు తూసి అతనికి చేసేసారు. అందుకు వారు 30 వెండి నాణ్యాలు తూచి వానికి ఇచ్చారు. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెడతా ఉన్నాడు. అమ్మేయటానికి తగిన సమయం కనిపెడతా ఉన్నాడు. ఆల్రెడీ డబ్బులు కూడా తీసేసుకున్నాడు. యేసు ప్రభువుని అమ్మేశాడు. యేసు ప్రభు వారు తన ప్రసంగాల్లో ఇట్లా చెప్తా ఉండేవాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పేవాడు. ఇంకా యేసు ప్రభు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమ స్వరూపి. యేసు ప్రభు వారు ప్రేమ స్వరూపి. యేసు ప్రభు వారిని పిలాతు దగ్గర అక్కడ తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు పిలాతు వాళ్ళ భార్య ఆయనకు ఒక కబురు పంపించింది. అయ్యా, రాత్రి నాకు ఒక కల వచ్చింది, ఆ కలలో నాకు చాలా బాధ అనిపించింది, జాగ్రత్త, నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోమాకు అని కబురు చేసింది. సరిగ్గా జడ్జిమెంట్ ఇచ్చే టైంలో. ఇప్పుడు యోధ ఎవరు నమ్మేశాడో తెలుసా? ప్రేమను అమ్మేశాడు, నీతిని అమ్మేశాడు, సత్యాన్ని అమ్మేశాడు, వెలుగును అమ్మేశాడు, జీవాన్ని అమ్మేశాడు. నేనే జీవం అన్నాడు యేసయ్య. ఇప్పుడు ఆ జీవాన్ని అమ్మేశాడు ఆయన. వెలుగును అమ్మేశాడు, వీడు బతుకు చీకటైపోయింది. నీతిని అమ్మేసుకున్నాడు. యేసు ప్రభు వారు నిలువెత్తు ఆయన నీతిమంతుడు 100%. యేసు ప్రభు వారు ప్రేమై ఉన్నాడు. ఆయన అతి పరిశుద్ధుడు. ఆయనలో ఒక్క పాపం కూడా లేదు. ఆయన సవాలిస్తున్నాడు లోకానికి, నాలో ఎవరైనా పాపం నిరూపించగలరా అని. అలాంటి వ్యక్తి వెనకాల తిరుగుతూ
ఆ వ్యక్తిని, ఇదిగో అలాంటి మంచి వ్యక్తిని ఆ శిష్యుడిగా ఉన్నటువంటి యోధా ఇస్కరియోతు అమ్మేశాడు. జీవాన్ని అమ్మేశాడు, వీడికి మరణం వచ్చింది. వెలుగును అమ్మేశాడు, వీడికి చీకటలు తగులుకున్నాయి, వీడికి దెయ్యం పట్టుకుందండి. వెంటనే బలారాధన, మామూలు బలారాధనలో పాల్గొన్నాడు. కడరాత్రి భోజనంలో వాడు కూడా ఉన్నాడు. లాస్ట్ సప్పర్ అతను కూడా ఉన్నాడు. ఆ రోజు జరిగినటువంటి బల్లలో అతను కూడా ఉన్నాడు. యేసు ప్రభు వారు అందరితో ఆ యొక్క తన శరీరాన్ని, తన రొట్టెని ఎట్లాగైతే ఇస్తా ఉన్నాడో యోధా ఇస్కరియోతు కూడా తీసుకున్నాడు. తీసుకొని వాడిలోనికి దురాత్మ రాగానే అపవాది వాడిలో ప్రవేశించాడు కనుక వాడు అక్కడి నుంచి బయటకు పోయాడంటండి. కారణం ఏంటో తెలుసా? వాడు ఎప్పుడు అమ్ముకోవడమే. వీడి ఉద్దేశం ఏంటంటే కేవలం మనీ. యేసు ప్రభు వెనకాల తిరిగినా కానీ వీడి బుద్ధి మారలేదండి. కొందరు ప్రార్థనలకు వచ్చినా, ప్రార్థనలకు వెళ్ళినా, బైబిల్ పట్టుకొని తిరిగినా బుద్ధి మారదండి. దేవుని పిల్లలారా, వీడి బుద్ధి మారల. అప్పటికి 3.5 సంవత్సరాల నుంచి ప్రభు వెనకాల తిరుగుతూ ఉన్నాడు. వీడి బుద్ధి ఏసం అంత కూడా మారలేదు. ధనాపేక్ష ఆ పిశాచిని మరీ తన సొంత మనసులో, హృదయంలో పెంచుకున్నాడు. నీతి నమ్మేసుకున్నాడండి. నీతి జాతి లేనోడు. ప్రేమ నమ్మేశాడండి. వీడికి ఇంకెవరు ప్రేమ చూపిస్తారు? నాకు యేసయ్య వద్దు, నాకు యేసు ప్రభు వారు వద్దు, నాకు ప్రేమ వద్దు. ఆయన అందరి మీద ప్రేమ చూపిస్తున్నాడు. అరే చూస్తే సమరయ స్త్రీ మీద ప్రేమ చూపిస్తుండే, వ్యభిచారి మీద ప్రేమ చూపిస్తుండే, లంచం తీసుకున్న వాడి మీద ప్రేమ చూపిస్తుండే, అందరి మీద, కుష్ఠవ్యాధుల మీద ప్రేమ చూపిస్తుండే. యేసు ప్రభు వారు అందరి మీద ప్రేమ చూపిస్తూ ఉంటే వీడేమో ప్రేమను అమ్మేశాడు. తర్వాత సత్యాన్ని అమ్మేసుకున్నాడు ఈ యోధా ఇస్కరియోతు. వీడు అబద్ధికుడు కాబట్టి నిజాన్ని అమ్మేశాడండి. యేసు ప్రభు సత్యం, యేసు ప్రభు సత్యం అండి. యేసు ప్రభువు నమ్మేశాడు అతను. వీడు మొత్తం అబద్ధమే కాబట్టి ఎంత దొంగ తిరుగుడు మాటలు మాట్లాడతాడో యోధా ఇస్కరియోతు. అన్ని దొంగ తిరుగుడు మాటలే. ఆ మాటలన్నీ ఏ మాట మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా యోధా ఇస్కరియోతు తనకి లాభంగా ఉండేటట్టే మాట్లాడుతూ ఉంటాడు ఏది చూసినా. ఎందుకంటే డబ్బు సంచి అతని చేతిలో ఉంది కనుక అని ఉంది బైబిల్లో. వాడి దగ్గర ఎప్పుడు డబ్బులు సంచి ఉంటుంది. అందుకని ఏ మాట మాట్లాడినా, ఫిలిప్తో మాట్లాడినా, యోహాన్తో మాట్లాడినా, ఇంకెవరెవరితో, పేదలతో మాట్లాడినా, యేసయ్యతో మాట్లాడినా తిప్పి వచ్చేటట్టే మాట్లాడుకుంటాడు ఈ యోధా ఇస్కరియోతు. యేసు ప్రభు వెనకాల 3.5 సంవత్సరాలు తిరిగినటువంటి మరి ఇతనికి ఆ బుద్ధి మారలేదు. దేవుని పిల్లలారా, సత్యాన్ని నమ్మేసుకున్నాడు, అబద్ధికుడు అయిపోయాడు. వెలుగు నమ్మేశాడు, చీకటిలోనికి పోయాడు. జీవాన్ని నమ్మేశాడు, మరణానికి పోయాడు. యేసయ్య జీవం అండి, ఆయన నమ్మేసుకోకూడదు. చాలామంది యేసు ప్రభు నమ్ముకుంటే కావాలంటే మానేస్తాను, గుడి మానేస్తాను, ప్రార్థన మానేస్తానే ఏమైంది, అబద్ధాలు ఆడతా ఏమైంది, దొంగదానం చేస్తా ఏమవుద్ది, అమ్మేసుకుంటా నేను ఈజీగా, ప్రభువుని వదిలిపెట్టేసుకుంటా కావాలని అని అనుకునేటటువంటి ప్రజలు ఉన్నారండి. సినిమాలు చూసేస్తా, సేవకుడి మీద అలిగి పాపం చేస్తా ఏమైంది, నన్ను ఎవరన్నా అంటారా? ప్రభువుని నేను అమ్మేస్తా, పాపం కోసం అమ్మేస్తా, డబ్బు కోసం అమ్మేస్తా దేవుణ్ణి. నాకు కోపం వచ్చింది కాబట్టి నా కోపంలో దేవుణ్ణి అమ్మేస్తా. వీడికి ఆకలేసింది, అమ్మేసుకున్నాడు. చిన్న విషయం అండి, ఆకలేసింది, అమ్మేశాడు. ఈయన డబ్బు కావాల్సి వచ్చింది, అమ్మేశాడు యేసయ్యని. ఇలాంటి పరిస్థితుల్లో చిన్ని విషయాలకి సత్యాన్ని నమ్మేయడం, నీతి నమ్మేయడం, ప్రేమ నమ్మేయడం, వెలుగు నమ్మేయడం, జీవాన్ని నమ్మేయడం ఉద్దేశం కేవలం మనీ మైండెడ్. అట్టివారిగా మనం ఉండకూడదు. మత్తయి సువార్త 27:5 చూడండి. అతడు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకున్నాడు. చాలు. ఆ 30 వెండి నాణేలు ఏం చేస్తాడంట? ఇతను అనుకున్నాడు నీతి కంటే, డబ్బు కంటే నీతి ఎక్కువ కాదు. ఏంటి నీతిగా బతికేది? డబ్బు కావాలి. ఏంటి సత్యం, ఏంటి నిజం చెప్పడం? డబ్బు కంటే నిజమేమి ఎక్కువ కాదు. ప్రేమ ఏంటి? ప్రేమ, వాళ్ళ మీద ప్రేమ చూపిస్తే డబ్బులు ఉండవు. ప్రేమ కంటే డబ్బే ఎక్కువ. వెలుగేంటి? వెలుగు లేదు, గిలుగు లేదు, దేవుడు లేడు, ఏం లేడు.
దేవుడి కంటే డబ్బే ఎక్కువ అని అనుకున్నాడు. ఇప్పుడు ఆ డబ్బు ఏం చేసిందంటే అతను చంపేసింది. ఆ డబ్బును అతను పారేయాల్సిన పరిస్థితి వచ్చింది. చిచి చిచి 30 వెండి నాణాలారా, నాకొద్దు, దీంతో నా వెలుగుపోయింది. ఈ 30 వెండి నాణాలతో నాలో ఉన్నటువంటి సత్యం పోయింది. ఈ 30 వెండి నాణాలతో నాలో ఉన్న నీతి లేదు. నేను నీతి జాతి లేనటువంటి వాడిగా, ఒక విలువ లేనటువంటి పలికిమాలోడిగా అయిపోయా నేను. చిచి 30 వెండి నాణాలు నాకొద్దని గుళ్ళో ఇసిరేసి వెళ్ళిపోయాడండి. దేవాలయంలోనికి ఇసిరేసి వెళ్ళిపోయాడు. అదే 30 వెండి నాణాల కోసం గుళ్ళో ఉండే దేవుణ్ణి నమ్మేశాడు. కెన్ యూ అండర్స్టాండ్? గుడిలో అందరి ముందు సత్యముగా, మార్గముగా, జీవముగా తనను తాను ప్రకటిస్తూ, అనేక మందికి స్వస్థతనిస్తూ, అనేక మందిని బాగు చేస్తూ, అనేక మంది జీవితాలు బాగు చేస్తున్నటువంటి ప్రభువుని గుళ్ళో అనేక కార్యాలు చూసినటువంటి వాడు దేవుణ్ణి అమ్మేశాడు. ఇప్పుడు మళ్ళా డబ్బు కోసం అమ్మేసినటువంటి అతను ఆ డబ్బును గుళ్ళో ఇసిరేసాడు అంతే. వాళ్ళు ఏం చేశారు చూడండి, ఆ డబ్బుల్ని వాళ్ళు ఏం చేశారు చూడండి, చదవండి అది. కాబట్టి వారు ఆలోచన చేసి, చదువు అది, వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిది. నేను 6 చదువుతున్నాను. 27:6 మత్తయి సువార్త. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకున్నారు. ఈ డబ్బులు ఎలాంటి డబ్బులో తెలుసండి? కనీసం కానుక కూడా వేయకూడదంట అలాంటి. అయ్యో, ఇక రోడ్డు మీద బాడ వేయబడి తొక్కబడటానికే తప్ప అవి దేనికి పనికిరావు అన్నమాట. నీతి నమ్మేసుకున్న వానికి, జాతి నమ్మేసుకున్న వానికి, సత్యాన్ని నమ్మేసుకున్న వానికి, ప్రేమ నమ్మేసుకున్న వానికి, జీవాన్ని నమ్మేసుకున్న వానికి 30 వెండి నాణాలు దొరికాయి. కానీ ఆ డబ్బులు కనీసం దేవుని హుండీలో వేయటానికి కూడా పనికి రావంటండి. గుళ్ళో వేయకూడదు ఇవి. ఇది అన్యాయపు సొమ్ము. ఇది ఒక నీతిమంతుణ్ణి ఇదిగో అప్పగించడానికి తీసుకున్న సొమ్మిది. ఒక సత్యాన్ని అప్పగించి తీసుకున్న సొమ్మిది. ఒక అబద్ధవాడి తెచ్చుకున్న సొమ్మిది. ఒక పాపం చేసి తెచ్చుకున్న సొమ్మిది. ఇది దేవుడికి పనికిరాదు అని అక్కడ ఉన్నటువంటి యాజకులందరూ, ప్రధాన యాజకులందరూ నిర్ణయం తీసుకొని దాంతో ఒక భూమి కొన్నారండి. ఆ భూమి ఎవరికో తెలుసా? వేరే ఊరు నుంచి వచ్చి ఎవరైనా ఆ ఊర్లో చచ్చిపోతే వాళ్ళని పాతేయటానికి, ఊరు పేరు లేనటువంటి వారిని పాత పెట్టడానికి కొన్న భూమి ఆ 30 వెండి నాణాలతో కొన్నారు. ఇప్పుడు వీడు కూడా అట్లాగే ఊరు పేరు లేకుండా చచ్చిపోయాడు. ఇసరడం ఆ దేవాలయంలోనికి 30 వెండి నాణాలు విసిరేసి వెళ్ళి ఊరి పెట్టుకొని చనిపోయాడు. ఇప్పటి వరకు మీరు గమనించారో లేదో, అమ్మిన వానికి ఒక ప్రతిఫలం వచ్చింది, ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు అన్నలందరూ అమ్మేస్తే అతనికి వాళ్ళు ఏమిచ్చారు? వాళ్ళకి ఏమిచ్చారు? ఇష్మాయేలు 20 వెండి నాణాలు. యేసుప్రభు ఇప్పుడు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. యాకోబుకి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. యాసావుకి యాకోబు ఏమిచ్చాడు? యాకోబు ఏమిచ్చాడండి? జ్యేష్ఠత్వాన్ని ఇస్తే కూర ఇచ్చాడు, చిక్కుడుకాయలు కూర ఇచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు వారిని అమ్మేశాడు. యేసుప్రభు వారిని యోధా ఇస్కరియోతు అమ్మేసుకున్నాడు. ఇతనికి 30 వెండి నాణాలు వచ్చాయి. ఆ 30 వెండి నాణాలతో ఏమైనా డెవలప్ అయ్యాడు? ఏమైనా ఆశీర్వాదం వచ్చిందా? ఆ 30 వెండి నాణాలు రాగానే చచ్చిపోయాడు. ఎవరు ఏమీ అతను చంపలా. ఎవరు? దేవుని పిల్లలారా, పై వాటిని అంటే అనగా ఒకవేళ డబ్బు, నీతి, సత్యం, ప్రేమ, వెలుగును అమ్మేసుకున్నప్పుడు మరణాన్ని మనం పిలవనక్కర్లా, అదే వచ్చేస్తుంది. దేవుడు లేడేం లేదో, నా ఇష్టానుసారంగా నేను బతుకుతాను, నా ఇష్టానుసారంగా నేను పాపం చేస్తాను. నిజం మాట్లాడాలంట. నిజం ఎందుకు మాట్లాడతా? నేను డబ్బు మాట్లాడాలి. ఇక్కడ సత్యం మాట్లాడాలంట. ఎందుకు సత్యం మాట్లాడతా? డబ్బు పోతుంది. ఇక్కడ ప్రేమ కలిగి ఉండాలంట. ఏం ప్రేమ? బోల్డంత లాస్ వచ్చేస్తుంది. పరిశుద్ధత కలిగి ఉండాలంట. ఏం పరిశుద్ధత? ఏం దేవుడు? ఏం లోకం? బోల్డంత నష్టం వచ్చేది అని అనుకున్నాడు అంతకాలం దేవుని పిల్లలు. అట్లా అనుకోగానే ప్రతిఫలంగా మరణం వచ్చేసింది. ఎవరు అతన్ని చంపాలి? అతనే చచ్చిపోయాడు. అవి లేకపోతే ఇది వచ్చేస్తుందండి. ఏది లేకపోతే? సత్యం లేకపోతే, ప్రేమ లేకపోతే, వెలుగు లేకపోతే
నీతి లేకపోతే ఆటోమేటిక్గా మరణం వచ్చేస్తుంది. చాలామంది వీటిని కేర్ చేయరు అసలు. నీతిగా బతికే వాళ్ళకి రోజులు లేవనుకుంటూ మళ్ళీ ఎక్స్ట్రాగా మాట్లాడడం ఒకటి, యథార్థంగా బ్రతికే వాళ్ళకి రోజులు కాదండి అని చెప్పడం ఒకటే, మళ్ళీ కొత్త సామెతలు. అలాంటిది ఏమీ లేదనుకున్నటువంటి యోధా ఇస్కరియోతుకి మరణం వచ్చేసింది. తన సొంత ప్రభువుని, ఆహా ఎంత నీతిమంతుడు ప్రభువారు, ఎంత జాలి కలిగిన వాడు ఆయన, ఎంత ప్రేమమయుడు ఆయన. 5 భర్తలు ఉన్నటువంటి ఆమెతో యేసయ్య ఒక్క నిమిషం మాట్లాడితే ఆమె వెళ్ళి ఊర్లో వాళ్ళందరూ తీసుకొచ్చి, నా తప్పులు చెప్పినటువంటి వాడిని, నా పాపాలని ఇదిగో విప్పి చెప్పినటువంటి వాళ్ళని చూతురుగా రండే అని ఊర్లో ఉన్న జనాలందరూ తీసుకొచ్చేసిందే. యేసు ప్రభు వెనకాల 3.5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు. ఇతనికి అనిపించలేదా? యేసు ప్రభు పాదాలు ఇదిగో కన్నీళ్లతో కడిగి తన పొడవాటి వెంట్రుకలతో తుడిచి అత్తరు తీసుకొచ్చి వేల కొలది రూపాయలు అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసి ఆయన కాళ్ళు ముద్దు పెట్టుకుంటుందే. 3.5 సంవత్సరాల నుంచి ఆయన వెనకాలే తిరుగుతున్నాడు. బుద్ధి ఎందుకని మారలేదు అని అంటే, దేవుని పిల్లలారా, నాకు ప్రేమ కంటే, నాకు జాలి కంటే, నాకు పరిశుద్ధత కంటే, నాకు ప్రభువు కంటే, నాకు సత్యము కంటే, నాకు నీతి కంటే నాకు డబ్బే కావాలి అని అనుకున్నాడు. యేసయ్య వెనకాలే తిరిగినటువంటి యోధా ఇస్కరియోతు ఏమైపోయాడు? మరణం తెచ్చుకున్నాడు. క్రైస్తవులు దేవుని కంటే ఏది ఎక్కువ కాదు అని అనుకుంటేనే వాళ్ళు రియల్ క్రిస్టియన్స్గా ఉండగలుగుతారు. ఆమె చెప్పండి. లెట్ us నాట్ సేల్ రైచెస్. నీతిని అమ్మేసుకోమాకండి, సత్యాన్ని అమ్మేసుకోమాకండి, ప్రేమను అమ్మేసుకోమాకండి, వెలుగును అమ్మేసుకోమాకండి. చీకట్లోనికి పోతాం మనం. అంత మాత్రమే కాదు, మరి పరిశుద్ధతను అమ్మేసుకోమాకండి, జీవాన్ని అమ్మేసుకోమాకండి. జీవం అమ్మేసుకున్నామంటే మనకు మరణం వచ్చేస్తుంది. యేసయ్యే ఆ జీవం, నేనే మార్గమును సత్యమును జీవమును, ఐ యామ్ ద లైట్, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద ట్రూత్ అన్నాడు యేసయ్య. ఆ జీవాన్ని, ఆ సత్యాన్ని, ఆ యొక్క మార్గాన్ని మనం వదిలిపెట్టుకొసుకున్నామంటే ఆ మార్గం బాగానే మనం తప్పుడు మార్గాల్లోకి పోతాం. ఆ జీవాన్ని మనం వదులుకుంటే మనం మరణంలోనికి పోతాం. ఆ సత్యాన్ని మనం వదిలేసుకుంటే మనం అబద్ధంలోనికి పోవాల్సి వస్తుంది. యోధా ఇస్కరియోతులాగా దేవుని పిల్లలారా, మనం అట్లా ఉండకుండా, మనం దేన్ని కూడా అమ్మేసుకోకుండా దేవుని కోసం, లేకపోతే దేవుణ్ణి అమ్మేసుకోకుండా దేనికోసం కూడా మనం ప్రభువుని అమ్మేసుకోకూడదు. కూలి కోసం అమ్మేసుకోకూడదు దేవుణ్ణి, పామాయిల్ గెలల కోసం అమ్మేసుకోకూడదు దేవుణ్ణి, టాపీ పని కోసం అమ్మేసుకోకూడదు దేవుణ్ణి, జాబ్ కోసం అమ్మేసుకోకూడదు దేవుణ్ణి, భోజనం కోసం అమ్మేసుకోకూడదు దేవుణ్ణి, చుట్టాల కోసం అమ్మేసుకోకూడదు దేవుణ్ణి. దేవుడు శాశ్వతంగా ఉంటాడు. చుట్టాలు ఎంతకాలమో ఉండరు. మనం బాగుంటే వాళ్ళు వస్తారు, మనం బాగోకపోతే ఎవరు రారు. యోధా ఇస్కరియోతు అమ్మేసుకున్నాడు. అయ్యో ఏమి లేని వాడైపోయాడు. శాశ్వతమైనటువంటి వాటిని ఇదిగో బుద్ధిహీనంగా కొంతమంది అమ్మేసుకున్నారు. ఒకవేళ కొంతకాలం తర్వాత యోసేపు దగ్గరికి అన్నలందరూ వెళ్ళి సాగిలపడి నమస్కారం చేసి, తమ్ముడు తినడానికి తిండి లేదురా, నీ దగ్గరికి మేము ఇదిగో ధాన్యం కోసం వచ్చామని ఏడ్చారండి. అమ్మి వేయబడిన వాడు గొప్పవాడయ్యాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునగా. యేసు ప్రభు వారిని కూడా అమ్మేశాడు యోధా ఇస్కరియోతు. మరి యేసయ్య ఏమయ్యాడు? లోకరక్షకుడు అయ్యాడు. గట్టిగా చెప్పడం కొట్టండి. యేసు ప్రభు వారు లోకరక్షకుడు అయ్యాడండి. అమ్మి వేయబడినటువంటి వారందరూ కూడా గొప్పవారు అయ్యారు. మనం కూడా యేసు ప్రభు వారు మనల్ని, సాతానుగాడు మనల్ని నానా రకాలుగా హింస పెట్టాలని చూస్తే యేసు ప్రభు మనల్ని కొనుక్కున్నాడండి. వండర్ఫుల్ జీసస్. యేసు ప్రభు మనల్ని కొనుక్కున్నాడండి. ఏమిచ్చి? తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కోరిచ్చి జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు యాకోబు. యేసు ప్రభు వారు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కొనబడ్డాం మనందరం. దేవుని యొక్క రక్తం చేత కొనబడ్డాం. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు క్రీస్తు రక్తం చేత కొనబడ్డారు. ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరు క్రీస్తు రక్తం చేత కొనబడ్డారు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నిన్నెంత మాత్రం ఎడబాయడు. పరిస్థితులు ఎట్లాగైనా ఉండలేవు, అన్నీ అడ్డదిడ్డంగానే ఉండలేవు, కానీ నిన్ను కొన్నవాడు చాలా గొప్పవాడు. ఆయన ఇచ్చింది డబ్బులు కాదు, వెండి నాణాలు కాదు, బంగారము కాదు, పరిశుద్ధమైనటువంటి తన రక్తాన్ని చేశాడు. నీవు ఆయన సొత్తు. మనందరం యేసయ్య సొత్తు. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. నువ్వు మమ్మల్ని కొనుక్కున్నావు, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది నాయన.
ఈ సంఘం మీరు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం. ఈ వాక్యం వింటున్నటువంటి వారందరినీ నీ రక్తం ఇచ్చి నువ్వు కొనుక్కున్నావు. నాయన నీకే వందనాలు. యువర్ హోలీ బ్లడ్ మాస్టర్, యువర్ హోలీ బ్లడ్. అయ్యా నీ అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం తండ్రి, నీకే స్తుతులయ్యా, స్తుతులయ్యా. స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. నీ కార్యములు జరిగించండి అయ్యా. నీకే వందనాలు నాయన. ప్రభువా, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు అయ్యా యాస నాయన. కలలు అంటున్నారని అన్యాయంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటి తమ్ముడిని అన్నలు అమ్మేసుకున్నారు, బాధల్లో పడిపోయారు అయ్యా. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు, బాధల్లో పడిపోయాడు యాసావు. యేసయ్య నిన్నే అమ్మేసుకున్నాడు, తన బంధువుని, తన బాధకుడిని అమ్మేసుకున్నాడు. యోధ ఇస్కరియోతు మరణాన్ని తెచ్చుకున్నాడు. అయ్యా మేము నాయన రక్షణ నమ్మేసుకోమయ్యా, నిన్ను నమ్మేసుకోము నాయన. మేము దేనికోసం నిన్ను మేము వదిలిపెట్టుకోము. బట్టల కోసం నిన్ను వదిలిపెట్టము నాయన, వస్తువుల కోసం నిన్ను వదిలిపెట్టము, డబ్బు కోసం నిన్ను వదిలిపెట్టము నాయన. ఎందుకంటే నువ్వు నీ రక్తాన్ని ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు. ఇక అంతకంటే శ్రేష్టమైంది ఏముంది నాయన ఈ లోకంలో. థ్యాంక్ యూ జీసస్. విన్న వాక్యం అందరి హృదయాల్లో మీరు ఫలింపజేయండి దేవా. ఈ కార్యములు జరిగించండి, ఆశీర్వదించండి. వాక్యం విన్న వారందరి జీవితాల్లో వాక్యము ఫలించును గాక అని ప్రార్థన చేస్తా ఉన్నా. దీవించబడుదురు గాక అని ప్రార్థన చేస్తాం నాయన. అయ్యా యోసేపు వాళ్ళు అభివృద్ధి చెందుదురు గాక అని ప్రార్థన చేస్తాం. ఎవరైతే అయ్యో నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను అందరూ బంతులాడుతున్నారు, అడుదంతే అడిపోతున్నాను, ఇడుదంతే ఇడిపోతున్నాను, బంధువులు స్నేహితులు నన్ను ఆడుకుంటున్నారు అని యోసేపులాగా ఎవరైతే బాధల్లో సమస్యల్లో ఇదిగో నాయన చిక్కబడి ఉన్నారో వారందరిని మీరు ప్రభు ఉంగరాలతో అభిషేకించి, వస్త్రములతో అభిషేకించి, బంగారంతో మీరు అభిషేకించబోతున్నారయ్యా. మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నా. దీవెన దయచేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింపజేయండి. నజరుడైన యేసయ్య యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.